గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఐఎమ్ కే కోటేశ్వరరెడ్డి, ఆయన యాప్ట్యూడ్ ట్రైనర్. ఈ రోజు మనము ఇన్ఫోసిస్ లో పార్ట్ 3 డిస్కస్ చేద్దాం. అంటే రీసెంట్ ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసిన మార్క్ టెస్ట్, ఆ పేపర్ కూడా మీకు పంపిస్తాం పీపీటీ. సో ఇప్పుడు మనం ఏం చేసినామంటే ఇన్ఫోసిస్ ప్యాటర్న్ ఎక్స్ప్లెయిన్ చేసినాం. 7 సెక్షన్స్ ఉంటాయి ఇన్ఫోసిస్ లో. యాప్ట్యూడ్, వర్బల్, సూడో కోర్సు, పజిల్స్, ఎస్సే రైటింగ్, తర్వాత గ్రామర్ ఉంటుంది. తర్వాత క్వశ్చన్స్ ఎలా ఉంటాయో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ఇప్పుడు ఇక్కడ పార్ట్ 1 లో 10 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను, పార్ట్ 2 లో 10 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు పార్ట్ 3 లో ఇంకో 10 క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. సో దీని 30 టాపిక్స్ క్వశ్చన్స్ అయితే ఫస్ట్ 21. ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అనే టాపిక్ మీద. ఇది ఏ మ్యాన్ బాట్ గూడ్స్ వర్త్ ₹4,000. మీకు ఆల్రెడీ చాలా వీడియోస్ ఎక్స్ప్లెయిన్ చేశాను. క్వశ్చన్స్ చదివితే ఆన్సర్ చేయండి. ఇది ప్రాఫిట్ అండ్ లాస్ లో ఏ మ్యాన్ బాట్ గూడ్స్ వర్త్ ₹4,000 అండ్ సోల్డ్ హాఫ్ ఆఫ్ దెమ్. సో 4,000 హాఫ్ ఎంత? 2,000 at a profit of 10%. So 2,000 10% ఎంత? 200. ఓకేనా? At what gain percent must he sell the remainder so as to get a gain of 25% on the whole? అంటే ఓవరాల్ 25% ప్రాఫిట్ రావాలి. ఆల్రెడీ 10% వచ్చేసింది హాఫ్ మీద. మిగతా హాఫ్ మీద ఎంత ప్రాఫిట్ వస్తే 25% వస్తుంది. సో 4,000 హాఫ్ అంటే 2,000 ఎట్ a profit of 10%. సో 2,000 10% 200. ఓవరాల్ 25% రావాలి. 4,000 25% ఎంత? 1,000. ఓవరాల్ 1,000 రావాలి. ఆల్రెడీ 200 వచ్చేసింది. ఇంకెంత రావాలి? 800. ఇంకెంత ఉన్నాయి గూడ్స్? 2,000 ఇంటూ 100. 0 0 0 0 80/2 40%. మరి ఎందుకు ఇలాంటి క్వశ్చన్స్ ఇన్ఫోసిస్ అడుగుతారు? ప్రతి యాప్ట్యూడ్ క్వశ్చన్కి ఏం డౌట్ రావాలంటే, సార్ ఇదే క్వశ్చన్ మా ఫ్రెండ్ వేరే కాళ్ళు కూడా సాల్వ్ చేస్తారు కదా, మరి మాకెందుకు జాబ్ రావాలి? ఇలా చేయకూడదు. ఇది మీ గూగుల్ కూడా సొల్యూషన్. సో లాజిక్ ఏంటంటే ఓవరాల్ 25% రావాలి. 25 డబల్ చేయండి. అది ఏ క్వశ్చన్ అయినా సరే 25 డబల్ చేస్తే 50. ఆల్రెడీ 10 వచ్చింది. ఎంత రావాలి? 40. సింపుల్. అది ఏ క్వశ్చన్ అయినా కానీ ఫస్ట్ డబల్ చేయండి. 25 డబల్ 50. ఆల్రెడీ 10 వచ్చింది కాబట్టి ఇంకా 40. ఓకే, ఇది ఆన్సర్. ఇది ఏ క్వశ్చన్ అయినా 25 డబల్ చేస్తే 50, ఆల్రెడీ 10 వచ్చింది 40. మీకు డౌట్ రావచ్చు ఎందుకు డబల్ చేయాలంటే హాఫ్ ఇచ్చిన ప్రతిసారి షార్ట్ కట్ పనిచేస్తుంది. ఓకేనా? ఇది కూడా ప్రాఫిట్ అండ్ లాస్. బై సెల్లింగ్ 70 lemons for ₹60, a man loses 25%. How many should be sell for ₹40 to gain 25%? ప్రాఫిట్ అండ్ లాస్ లో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. By selling 70 lemons for ₹60, a man loses 25%. How many should be sell for ₹40 to gain 25%? ప్రాఫిట్ లాస్ లో క్వశ్చన్ ఏదైనా సరే లాజిక్ ఏంటంటే కాస్ట్ ప్రైస్ అప్పుడు 100 అనుకోండి, కాస్ట్ ప్రైస్ 100 అనుకుందాం. అది ఏ క్వశ్చన్ కానీ కాస్ట్ ప్రైస్ 100. బై సెల్లింగ్ 70 lemons for ₹60, సెల్లింగ్ ప్రైస్ ఎంత ఇచ్చిండ్రు? 60. ఏ మ్యాన్ లాసెస్ 25%. సో ₹100 కాస్ట్ ప్రైజ్, 25% లాస్. సో సెల్లింగ్ ప్రైస్ ఎంత? 75. కానీ మనకి ఎంత ఇచ్చిండ్రు? 60. ప్రాఫిట్ అండ్ లాస్ ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే 75 = 60. సెకండ్ ఎంత ప్రాఫిట్ రావాలంట? 25. 100 కొని 25% లాభం అంటే 125 క్వశ్చన్ మార్క్. 125 ఇంటూ 60/75. 25 3s, 25 5s, 320s. ఆన్సర్ 100. అంటే మీనింగ్ ఏంటంటే ₹60 కమ్మినప్పుడేమో 25% లాస్ వచ్చింది, ₹100 కమ్మినప్పుడేమో 25% ప్రాఫిట్ వచ్చింది. ఎన్ని అమ్మాలి? 70 lemons. బట్ క్వశ్చన్ ₹40 ఎన్ని అమ్మాలి అంటే ₹100కి 70 అమ్మితే మనకు కావాల్సిన లాభం వస్తుంది. మరి ₹40కి 40 ఇంటూ 70/100. 0 0 0 0. ఆన్సర్ 28. ప్రాఫిట్ అండ్ లాస్ లో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అది ఏ క్వశ్చన్ అయినా కానీ కాస్ట్ ప్రైస్ ఎప్పుడు కూడా 100 అనుకోండి. ఓకేనా? 100 కాస్ట్ ప్రైస్, 25% లాస్ అంటే 75. బట్ ఆల్రెడీ క్వశ్చన్ మెన్షన్ చేసిండ్రు 60. 75 = 60 అయితే 125 వై 75? 25% లాస్. వై 125? 25% ప్రాఫిట్. ఇండియాలో ప్రతి ఒక్కరు ఫార్ములా అప్లై చేస్తారు, మనం మాత్రమే ఫార్ములా లేకుండా చేస్తాం. ఎలా అంటే 2 స్టెప్స్. 75 = 60 అయితే 125 125 ఇంటూ 60/75 100. మీనింగ్ ఏంటంటే ₹100కి 70 lemons అమ్మాలి, ₹40కి 28. నెక్స్ట్ థర్డ్ వన్. ఇది టైమ్ అండ్ వర్క్. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, హైయెస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇదే క్వశ్చన్ ఎగ్జామ్ వస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. 12 men can complete a work in 9 days. After they worked for 6 days, 6 more men joined them. How many more days they need to complete the remaining work?
సో రిమైనింగ్ వర్క్ చేయడానికి ఎన్ని రోజులు కావాలి. ఇది టైమ్ అండ్ వర్క్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. అందరూ ఒక నార్మల్ మెథడ్ అప్లై చేస్తారు, మనం షార్ట్ కట్ అప్లై చేస్తాం. ఏంటంటే ఈ షార్ట్ కట్ ఎక్కడ దొరుకుతుంది, చాలా ఇంపార్టెంట్. 12 men can complete 9 days. ఏమంటే ఏం రాయాలంటే 12 into 9 108. ఓకే, దే కంప్లీటెడ్ 6 days వర్క్. 12 into 6 72. సో 108 లో 70 యూనిట్స్ అయిపోయినాయి. ఇంకెన్ని యూనిట్స్ ఉంటాయి, 36. మై 6 more men జాయిన్ దెమ్ అంటే 18. 36 by 18 12. ఈ షార్ట్ కట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, సో గుర్తుపెట్టుకోండి, ఈ క్వశ్చన్ లేకుండా ఎగ్జామ్ ఉండదు, అంత ఇంపార్టెంట్ క్వశ్చన్. 12 men can complete 9 days. 12 into 9 108 అంటే వర్క్ మొత్తం 108 యూనిట్స్. దే వర్క్డ్ ఫర్ 6 days. 12 into 6 72. అవుట్ ఆఫ్ 108 లో 70 యూనిట్స్ అయిపోయినాయి. ఇంకెన్ని ఉంటాయి, 36. బై నెంబర్ ఆఫ్ పర్సన్స్ 18. 36 by 18 2 days. ఇంకొక షార్ట్ కట్ ఉంది తెలుసా, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకు 10,000 ఇచ్చే శాలరీ నుంచి 1 lakh ఇచ్చే శాలరీ క్యాల్కులేట్ చేస్తానంటే ఒక ఇంపార్టెంట్ లాజిక్ ఉంది. ఏంటంటే అది 12 members కి 9 days పడుతుంది. వాళ్ళు ఎన్రోల్ చేసిండ్రు 6 days. 12 members కి 9 days పడుతుంది. వాళ్ళు 6 days చేసేసిండ్రు. ఇంకా కంటిన్యూ చేసి ఇంకొన్ని రోజులు పట్టేది 3 days. అంతే కదా, 12 days కి 9 days అయిపోతుంది. 12 members కి వాళ్ళు 6 days చేసేసిండ్రు. ఇంకెన్ని రోజులు కావాలి, 3 days కావాలి. కానీ పని ఆపేసి ఒక 6 యాడ్ అయ్యిండ్రు. జనాలు ఏదైతే డేస్ ఏం కావాలి, తగ్గాలి. చూడండి బాగా, ఇక్కడ 3 కన్నా తక్కువ ఉన్న ఆప్షన్స్ ఏంటిది 2. ఇలా మీరు ఎప్పుడైతే లాజికల్ గా ఆలోచిస్తారో జాబ్ పక్కన పెడితే మీకు లాజికల్ థింకింగ్ బాగా పెడుతుంది. ఎందుకు ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అంటే, ఇంపార్టెంట్ అంటే ఏమి లేదు, ఇది ఆకాశించి రాదు. ఒక 100 మందికి ఆ క్వశ్చన్ ఇస్తే 70 మంది రాంగ్ చేస్తారు, ఇంకొక 10 మంది లెంత్ మెథడ్ అప్లై చేస్తారు. ఓకేనా, మనం మాత్రమే షార్ట్ కట్ అప్లై చేస్తాం. అలాంటి ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ ఆ క్వశ్చన్ 70 మంది మిస్టేక్ చేస్తారు, ఇంకొక 30 మంది 10 మంది చేస్తారు, సాల్వ్ చేస్తారు, కానీ లెంత్ మెథడ్ అప్లై చేస్తారు. ఒక 10 నుంచి 20 మంది మాత్రమే లాజికల్ గా ఆలోచిస్తారు. లాజిక్ ఏంటంటే 3 కంటే తక్కువ ఉండాలి. ఎందుకు 3 కంటే తక్కువ ఉండాలి, 12 members కి 9 days పడుతుంది. వాళ్ళు 6 days చేసేసిండ్రు, ఇంకెన్ని రోజులు చేయాలి, 3 days చేయాలి. కానీ పని ఆపేసి జనాలు ఆడైనరు. జనాలు ఆడైతే డేస్ తగ్గాలి కాబట్టి ఆన్సర్ 2 days. 3 కంటే తక్కువ. నెక్స్ట్, ఇది టైమ్ అండ్ వర్క్. ఇది కూడా ఏ అండ్ బి టుగెదర్ కెన్ డూ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 30 days. సో ఏ ప్లస్ బి 1 day వర్క్ ఎంత, మీరు ఎప్పుడైనా సరే క్వశ్చన్ మొత్తం చదవకండి, క్వశ్చన్ తోటి ఆన్సర్ చేయండి. ఏ ప్లస్ బి 1 day వర్క్ ఎంత, 1/30. ఆఫ్టర్ ఏ వర్క్డ్ ఫర్ 16 days, బి ఫినిష్ రిమైనింగ్ వర్క్ ఇన్ 44 days. అంటే 16 days ఏ చేసిన తర్వాత రిమైనింగ్ వర్క్ చేయడానికి బికి 44 days. వర్క్ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనా, సో మనకు కావాల్సింది హౌ మెనీ డేస్ బి ఎలోన్ కెన్ ఫినిష్ ద టోటల్ వర్క్. బి కనుక్కోవాలి కాబట్టి ఏని క్యాన్సిల్ చేయండి, ఇంటూ 16 చేసి. సో 16A ప్లస్ 16B ఈక్వల్ టు 16/30. సో 16A ప్లస్ 44B ఈక్వల్ టు 1. సబ్ట్రాక్ట్ చేస్తే 28B ఈక్వల్ టు 14/30. B ఈక్వల్ టు 60 days. ఆన్సర్ 60. కానీ ఇలా చేయకూడదు. ఎలా అంటే 16 days ఏ చేసిన తర్వాత మిగతా పనిచేయడానికి 44 days పట్టింది. బాగా అబ్జర్వ్ చేయండి, రిమైన్ వరకే 44 days. మరి మొత్తం వరకు అయితే 44 కంటే ఎక్కువ ఉండాలి. ఆన్సర్ 16. ఇలా మీరు అలవాటు చేసుకుని ఆలోచించడం. ఇలా లాజికల్ గా ఆలోచించినప్పుడు ఎగ్జామ్ లో టైం సేవ్ అవుతుంది. ఇక లాజిక్ ఏంటంటే 16 days ఏ చేసిన తర్వాత రిమైన్ వర్క్ చేయడానికి తనకి 44 days పట్టింది. రిమైన్ వరకే 44 days పడితే మొత్తం వర్క్ అయితే 44 కంటే ఎక్కువ. ఆన్సర్ 60. ఇది చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్. టైమ్ అండ్ వర్క్ లో ఇది చాలా ఫేమస్ క్వశ్చన్. ఏ ఈస్ ట్వైస్ యాజ్ గుడ్ ఎ వర్క్ మ్యాన్ యాజ్ బి and together they can finish a piece of work in 18 days. In how many days A alone can finish the work? చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఇది అడిగింది క్వశ్చన్. అందరూ ఏం చేస్తారంటే ఒక లెంత్ మెథడ్ అప్లై చేస్తారు, మనం మాత్రం షార్ట్ కట్ అప్లై చేస్తాం. ఈ షార్ట్ కట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ షార్ట్ కట్ అప్లై చేయకపోతే 5 minutes పడుతుంది. ఇది అప్లై చేస్తే తక్కువ టైం చేయొచ్చు. దీని ఏమంటారంటే టైమ్ అండ్ వర్క్ అనే టాపిక్ లో మనం చెప్పే షార్ట్ కట్ ఏంటంటే యూనిట్స్ మెథడ్. ఓకేనా, ఏ ఈస్ ట్వైస్ యాజ్ గుడ్ ఎ వర్క్ మ్యాన్ యాజ్ బి అంటే ఏ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, 2B. ఓకే, A is twice as good a workman as B. A equal to B. A and B together can piece of work in 18 days. So A plus B 1 day work ఎంత 1/18. ఇది అందరు చేస్తారు. సబ్స్టిట్యూట్ ఆన్సర్ వస్తుంది. షార్ట్ కట్ చూడండి, చాలా జాగ్రత్తగా వినండి మీరు, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. A is twice as good a workman as B అంటే డైలీ B ఒక యూనిట్ చేస్తే A నవ డబుల్ కెపాసిటీ కాబట్టి డైలీ ఎన్ని చేస్తారు, 2 చేస్తారు. ఓకేనా, సో ఇద్దరు కలిసి రోజుకి ఎన్ని చేస్తారు, 3 చేస్తారు. అలా డైలీ 3 days 18 days కింద చేయొచ్చు 54.
డైలీ ఏ కెపాసిటీ 2 కాబట్టి 54/2 ఎంత 27. ఈ షార్ట్ కట్ మీ గూగుల్ కూడా దొరకదు. అందరూ ఈ మెథడ్ అప్లై చేస్తారు. ఈ మెథడ్ అప్లై చేసి అందరూ ఏం చేస్తారంటే మీరు బాగా అబ్జర్వ్ చేయండి, మీ రిలేటివ్స్ కానీ మీ సీనియర్స్ కానీ ఎగ్జామ్ రాసిన తర్వాత డైలాగ్ చెప్తారు, సరే ఎగ్జామ్ ఈజీగా ఉంది కానీ టైం సరిపోదని చెప్పి. ఎందుకు టైం సరిపోదు? ఈ మెథడ్ అప్లై చేస్తారు కాబట్టి. అదే మీరు టైం సరిపోవాలి, ఈజీగా ఎగ్జామ్ క్వాలిఫై కావాలంటే ఈ మెథడ్ అప్లై చేయండి. టైమ్ అండ్ వర్క్ లో మనం చెప్పే షార్ట్ కట్ నేమ్ యూనిట్స్ మెథడ్. ఏంటంటే ఏ ఈస్ ట్వైస్ యాజ్ గుడ్ ఎ వర్క్ మ్యాన్ యాజ్ బి. అంటే డైలీ బి అనే వ్యక్తి 1 యూనిట్ చేస్తే ఏ డబుల్ కెపాసిటీ కాబట్టి 2 యూనిట్స్ చేస్తారు. ఇద్దరు కలిసి రోజుకి 3 యూనిట్స్ చేస్తారు. అలా డైలీ 3 యూనిట్స్ కంప్లీట్ చేస్తే 18 days కింద చేయొచ్చు 54. ఏ కెపాసిటీ పర్ డే 2 కాబట్టి 54/2 27. పెన్ని పవర్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఇది యూనిట్స్ మెథడ్. ఇదే కాదు, ఏ ఎగ్జామ్ లో టైం వర్క్ మీద క్వశ్చన్ వచ్చినా ఫస్ట్ మీరు ఏం చేయాలంటే యూనిట్స్ మెథడ్ అప్లై చేయండి. ఓకేనా? నెక్స్ట్ ఏ మర్చెంట్, ఇది ప్రాఫిట్ అండ్ లాస్. ఏ మర్చెంట్ లాసెస్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 12 oranges ఆన్ సెల్లింగ్ 48 oranges. ఈ లాస్ పర్సెంటేజ్. సో ఒక ఆరెంజ్ 1 రూపాయి అనుకుంటే ఏ మర్చెంట్ లాసెస్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 12 oranges. లాస్ ఎంత 12 బై సెల్లింగ్ 48 oranges. సెల్లింగ్ ప్రైస్ ఎంత 48. బాగా అబ్జర్వ్ చేయండి, 48 కి అమ్మటం వల్ల 12 లాస్ వచ్చిందంటే కాస్ట్ ప్రైస్ ఏమంటది? ఇండియాలో చాలా మంది 36 అనుకుంటున్నా, ఆన్సర్ 60. బాగా గుర్తుపెట్టుకోండి. 12 కి అమ్మటం వల్ల 48 కి అమ్మటం వల్ల 12 లాస్ వచ్చిందంటే ఎంత గుణ ఉండాలి? 60 గుణ ఉండాలి. కానీ స్టూడెంట్స్ ఏమనుకుంటారు? 36 అనుకుంటారు, కానీ తప్పది. సో లాస్ పర్సెంట్ అంటే లాస్ 12 బై సిపి, ప్రాఫిట్ పర్సెంటేజ్ ఆర్ లాస్ పర్సెంటేజ్ క్యాల్కులేట్ ఓన్లీ ఆన్ కాస్ట్ ప్రైస్. చాలా మంది ఇచ్చేసి మిస్టేక్ ఇక్కడే. 12/60 into 100. 100/5 ఎంత 20%. చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్. ఇంపార్టెంట్ ఏం లేదు, అందరు చేస్తారు ఈ క్వశ్చన్ మిస్టేక్, అందుకే ఇది ఇంపార్టెంట్. ఏ మర్చెంట్ లాసెస్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 12 oranges ఆన్ సెల్లింగ్ 48 oranges. సో సెల్లింగ్ ప్రైస్ 48, లాస్ 12. 48 కి అమ్మటం వల్ల 12 లాస్ వచ్చిందంటే కాస్ట్ ప్రైస్ ఎంత? 36 కాదు 60. లాస్ పర్సెంట్ అంటే లాస్ బై సిపి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ప్రాఫిట్ పర్సెంటేజ్ ఆర్ లాస్ పర్సెంటేజ్ క్యాల్కులేట్ ఆన్ కాస్ట్ ప్రైస్. సో ఆన్సర్ 20%. నెక్స్ట్ ఇది సీటింగ్ అరేంజ్మెంట్స్. హౌ మెనీ సచ్ కాన్సోనెంట్స్ ఆర్ దేర్ ఇన్ ద అబోవ్ సీక్వెన్స్. మన కాన్సోనెంట్స్ కావాలి. ఈచ్ ఆఫ్ విచ్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై నెంబర్, తర్వాత నెంబర్ ఉండాలి, అండ్ ప్రిసైడ్ బై ఓవెల్. ఇలా ఉండాలి కాంబినేషన్. అంటే ఒక కాన్సోనెంట్ తీసుకుంటే ముందు ఓవెల్ ఉండాలి, తర్వాత నెంబర్ ఉండాలి. ఇది సీటింగ్ అరేంజ్మెంట్స్ లో ఇది బాగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ మధ్య. సో ఒక ప్రిసైడ్ బై అంటే ముందు, ఫాలోడ్ బై అంటే తర్వాత. ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి. ప్రిసైడ్ బై అంటే ముందు, ఫాలోడ్ బై అంటే తర్వాత. ఒక కాన్సోనెంట్ ఉంటే దానికి ముందు ఓవెల్ ఉండాలి, తర్వాత నెంబర్ ఉండాలి. సో ఫస్ట్ కాన్సోనెంట్ ఎం, దానికి ముందు ఓవెల్ లేదు. నెక్స్ట్ ఆర్, ఓవెల్ లేదు. బి, ఓవెల్ లేదు. కే, ఓవెల్ ఉంది, ఏంటిది? ఏ, నెంబర్ ఉంది 7. సో ఆన్సర్ 1 ఈజ్ కే. నెక్స్ట్ కాన్సోనెంట్ డి, ఓవెల్ ఉంది కానీ తర్వాత నెంబర్ లేదు, ఇది కౌంట్ చేయకూడదు. ఎన్, ఓవెల్ ఉంది, ఐ, నెంబర్ 4. సో 2, ఎన్ అనేది ఆన్సర్ 2. తర్వాత ఎఫ్, హెచ్, డబ్ల్యూ. సో ఆన్సర్ ఈస్ 2. ఇది ఆన్సర్. సో ఒక కాన్సోనెంట్ తీసుకుంటే దానికి ముందు ఓవెల్ ఉండాలి, తర్వాత నెంబర్ ఉండాలి. ఏమేంటి? కేకి ముందు ఓవెల్ ఏ ఉంది, నెంబర్ 7 ఉంది. ఎన్కి ముందు ఓవెల్ ఐ ఉంది, నెంబర్ 4 ఉంది. సో ఆన్సర్ 2. ఇది సీటింగ్ అరేంజ్మెంట్స్. నెక్స్ట్ 28. ఇది టైమ్ అండ్ వర్క్. 5 men or 8 girls can do a work in 84 days. In how many days can 10 men and 5 girls do the same work? ఇది యాక్చువల్గా చాలా టైం పడుతుంది. మనం చెప్పే లాజిక్ అప్లై చేస్తే తక్కువ టైంలో చేయొచ్చు. ఇది బాగా అబ్జర్వ్ చేయండి. లాజిక్ ఏంటంటే 5 men 84 days చేస్తారు, 8 girls 84 days చేస్తారు. అంటే మీకు ఆ ఎగ్జామ్ లో పర్టికులర్ టైంలో, మనకి ఎగ్జామ్ లో టెన్షన్ ఉంటుంది కదా, ఆ టెన్షన్ టైంలో మీకు ఏం థాట్ రావాలి? ఓకే, 5 members కి 84 days పడుతుంది, 8 girls కూడా 84 days పడుతుంది. అంటే 5 members చేసే వర్క్, 8 girls చేసే వర్క్ సేమ్ అనే థాట్ మీకు రావాలి. సో 5 men ఈక్వల్ టు 8 girls అంటే 10 men ఈక్వల్ టు 16 girls. ఓకేనా? సో 5 men ఈక్వల్ టు 8 girls అంటే 10 men ఈక్వల్ టు 16 girls. మనకేమన్నాడు? 10 men and 5 girls. 10 men బదులు ఏం రాయొచ్చు? 16. 16 + 5 ఎంత? 21 girls మనం కనుక్కోవాలి. ఓకేనా? సో 8 girls 1 day వర్క్ ఎంత అని తెలుసు మీకు? 1/84. 1 girl 1 day వర్క్ ఎంత? 1/8 into 84. సో 21 girls అంటే 21/8 into 84. 21 ones, 21 fours, 1/32. ఆన్సర్ 32 days. అంటే ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతారు ఇంపార్టెంట్ అంటే
5 మెన్స్ చేసే వర్క్ 84 days, 8 గర్ల్స్ చేసే వర్క్ సేమ్. అంటే మీకు ఎగ్జాంపుల్ ఏం థాట్ రావాలంటే 5 మెన్స్ ఈక్వల్ టు 8 గర్ల్స్. క్వశ్చన్ ఏమన్నాడు 10 మెన్స్ అన్నాడు. 5 మెన్స్ 8 గర్ల్స్ అంటే 10 మెన్స్ ఈక్వల్ టు 16 గర్ల్స్. టోటల్ మనం కనుకోవచ్చు 21 గర్ల్స్. అంటే ప్రతి క్వశ్చన్ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఏదో ఒక లాజిక్ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ఇన్ఫోసిస్ ఎగ్జామ్ లో కూర్చుండ్రు, యాప్టిట్యూడ్ మీద ఒక 10 క్వశ్చన్స్ వచ్చినాయి. బాగా మీ మైండ్ లో ఉండాలంటే ఓకే ఈ 10 క్వశ్చన్స్ నాతో పాటు ఒక 1000 మందికి ఇదే క్వశ్చన్ వచ్చి ఉంటాయి కదా, వాళ్ళు లేని లాజిక్ నేను ఆలోచించాలి అనే థాట్ మీకు ఎగ్జామ్ లో ఉండాలి. ఓకేనా? అప్పుడు మీరు ఆ ఎగ్జామ్ లో ఆ క్వశ్చన్ డిఫరెంట్ గా ఆలోచన స్టార్ట్ చేస్తారు. అప్పుడు ఈ థాట్ మీకు వస్తుంది. ఎప్పుడైతే మన ఆలోచన విధానంలో చేంజ్ వస్తే మన ప్రాసెస్ కూడా చేంజ్ వస్తుంది. ఓకే 5 మెన్స్ 8 గర్ల్స్ చేసే వరకు సేమ్ అనే థాట్ మీకు రావాలి. ఇలా ఈ క్వశ్చన్ కాదు, అన్ని క్వశ్చన్స్ కి డిఫరెంట్ లాజిక్స్ ఉంటాయి. నెక్స్ట్ 929. Arun and Vargun are working assignment. Arun can type 6 hours 32 pages. So 6 hours లో 32 pages అంటే 1 hour కి ఎంత 32/6 16/3. బాగా చేయండి. క్వశ్చన్ చదివి నేను ఆన్సర్ చేసింది చూడండి. ఇది మంచి అలవాటు. ఇండియాలో చాలా తక్కువ మందికి ఉన్న అలవాటు ఏంటంటే క్వశ్చన్ మొత్తం చదువుతాను, టైం వేస్ట్ అవుతుంది. అరుణ్ కెన్ టైప్ 32 pages in 6 hours అనగానే 6 hours ఈక్వల్ టు 32 pages, 1 hour ఈక్వల్ టు 32/6 16/3. ఇప్పుడు చూద్దాం. While Varun can take 5 hours 40 pages. 5 hours equal 40 pages అంటే 1 hour equal 40/5 8. ఇతనేమో 16/3, అతనేమో 8. ఇద్దరు కలిసి గంటకి 16/3 ప్లస్ 8 16 ప్లస్ 24/3 40/3 pages in 1 hour. మనకేమన్నాడు 120 pages ఈక్వల్ టు 120 ఇంటూ 3/40 41 43 3 into 3 9. ఓకేనా? సో ఇది ఇంపార్టెంట్. ఆన్సర్ ఈస్ 9 hours. సో ఏ ఎగ్జామ్ లో ఏ క్వశ్చన్ అయినా మీరు ఏం చేస్తారంటే క్వశ్చన్ చదివితే ఆన్సర్ చేయండి. ఓకేనా? సో ఆన్సర్ ఈజ్ 9 hours. నెక్స్ట్ వన్ లాస్ట్ క్వశ్చన్. ఇఫ్ 60% ఇది రేషన్ ప్రపోర్షన్, 60% ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 3/4 ఆఫ్ అనదర్ నెంబర్. సో 60% ఆఫ్ ఎ నెంబర్, 60% ఆఫ్ ఎ నెంబర్ x ఈక్వల్ టు 3/4 ఆఫ్ అనదర్ నెంబర్ y. 23s 25s 3 cancel, x/y ఈక్వల్ టు 5/4. సో ఆన్సర్ ఈస్ 5:4. ఇలాంటి క్వశ్చన్ చదువుతారు సో దట్ మీకు టైం సేవ్ కావడానికి. ఇఫ్ 60% ఆఫ్ ఎ నెంబర్ 60/100 ఆఫ్ నెంబర్ x ఈక్వల్ టు 3/4 ఆఫ్ అనదర్ నెంబర్ y. ఓకేనా? సో ఆన్సర్ ఈస్ 5:4. ఇది ఇన్ఫోసిస్ లో పార్ట్ 3. ఇలా ఇన్ఫోసిస్ మీద నియర్లీ 10 to 15 వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది మీకు ఇన్ఫోసిస్ అయిపోయే లోపల. అందులో ఈ 3 సెక్షన్స్ కవర్ అవుతాయి. ఈ 10 to 15 పార్ట్స్ లో నేను ఫస్ట్ వీడియోలో ఇన్ఫోసిస్ యొక్క ప్యాటర్న్ ఎక్స్ప్లెయిన్ చేశాను. 7 సెక్షన్స్ ఉంటాయి. యాప్టిట్యూడ్, రీజనింగ్, వర్బల్, సూడో కోడ్, ఎస్ఏ రైటింగ్, తర్వాత ఎస్ఏ రైటింగ్ ఇది సూడో కోర్సు, తర్వాత గ్రామర్ ఉంటుంది. ఓకేనా? తర్వాత పజిల్స్ కూడా ఉంటాయి. ఓకేనా? తర్వాత ఈ 7 సెక్షన్స్ మీద వీడియో చేయడం జరుగుతుంది. మీకు ఇన్ఫోసిస్ ట్రైనింగ్ సిరీస్ లో దాదాపు 10 to 15 వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ 10 to 15 వీడియోస్ మీరు ఫాలో కాగలిగితే ఇన్ఫోసిస్ లో రిటన్ టెస్ట్ ఛాన్స్ ఉంటుంది. ఇన్ఫోసిస్ లో రిటన్ టెస్ట్ సెలెక్ట్ అయితే మీకు జాబ్ వచ్చే ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఇలా మీకు మా ఎఫర్ట్స్ అంటే ప్రతి కంపెనీకి ఆ కంపెనీ సంబంధించిన క్వశ్చన్స్ మేము చూసుకొని అవి మీకు అప్లోడ్ చేస్తుంటాం. సో మీకు మా ఛానల్ నచ్చితే మీ జూనియర్స్ కి, మీ సీనియర్స్ కి, మీ రిలేటివ్స్ కి మా లింక్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత ఇంకోటి బాగా ప్రిపేర్ కావండి క్వశ్చన్స్. ఈ యాప్టిట్యూడ్ ట్రైనింగ్ సిరీస్ బాగా ఫాలో అయితే దానివల్ల ఏంటంటే ఈ కంపెనీ కాదు అన్ని కంపెనీస్ కి నిజతే మీరు ప్రతి మినిట్ దేని మీద అయితే లెర్నింగ్ మీద స్పెండ్ చేస్తారో అది మీకు లైఫ్ లో ఎక్కడో చోట యూజ్ అవుతుంది. సపోజ్ ఈ వీడియో మీద ఒక 20 minutes మీరు స్పెండ్ చేస్తే ఇన్ఫోసిస్ రాకపోయినా కాగ్నిజెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు లెర్నింగ్ కోసం స్పెండ్ చేసే ప్రతి మినిట్ కన్వర్ట్ ఇంటూ మీకు ప్యాకేజ్, అది గుర్తుపెట్టుకోండి. సో ఇలా మీకు డిఫరెంట్ కంపెనీస్ యొక్క ప్యాటర్న్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాం. ఇన్ఫోసిస్, LTIMindtree, రాబోయే ఫ్యూచర్ లో కాగ్నిజెంట్, దాదాపు 10 to 20 కంపెనీస్ యొక్క ప్యాటర్న్స్ వాటికి సంబంధించిన క్వశ్చన్స్ ఫ్యూచర్ లో మా ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. నాట్ ఓన్లీ యాప్టిట్యూడ్, వర్బల్, కోడింగ్, సూడో కోర్స్ అన్ని కూడా. సో మా ఫ్రెండ్ ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. Like, share and subscribe. Hit the bell icon for more updates.